గుడికి వెళ్ళి తను త్వరగా కోలుకోవాలని అర్చన చేయించాను. మన గురించి మనం కోరుకునే కన్నా పక్క వాళ్ళ గురించి కోరుకుంటే దేవుడు తప్పకుండా మంచి చేస్తాడంట. సావిత్రి, ఏం చేస్తున్నావు? వస్తున్నానండి. ఆయనకి వినిపించేంత శబ్దం చేయాలి. ఇన్ని రోజులు నీకు బాగాలేదు కాబట్టి ఇద్దరం ఒకే గదిలో ఉన్నాం. ఇక నుంచి నీ గదిలో నువ్వు ఉండొచ్చు. ఏమైంది సావిత్రి? కాలు నొప్పి. అందుకే అటు ఇటు తిరగొద్దని చెప్పాను. కూర్చో, కాళ్ళు పైన పెట్టుకో. నొప్పెక్కడా? ఇక్కడ ఇక్కడ అవునండి. ఇక్కడ చూడవయ్యా బాబు, అవి నువ్వు తెచ్చిన పట్టీలే. మధ్యలో ఈ పట్టీలేంటి? అవి అవి నిన్నటిదాకా బ్యాండేజ్ కట్టుకున్న కాలికి ఇప్పుడు ఈ పట్టీ లేకపోతే ఏంటి? లేనిపోని బరువు. పూర్తిగా తగ్గే వరకు మళ్ళీ ఈ పట్టీలు వేసుకోకు. సావిత్రి, ఈ మనిషితో కష్టమేనే. ఉంటే మన్మధుడిలా ఉంటాడు, లేదంటే విశ్వామిత్రుడిలా ఉంటాడు. ఏం మొగుడ్రా బాబు. ఈ పూటకి నువ్వేం పని చేయాల్సిన అవసరం లేదు. రెస్ట్ తీసుకో. నువ్వెక్కడ మొగుడు వెయ్యో బాబు. నువ్వు తెచ్చిన పట్టీలు నువ్వే గుర్తుపట్టకుండా పైగా పెట్టుకోవద్దని వార్నింగ్ ఒకటి. ఈ పట్టీల్ని పెట్టుకోవద్దన్నారు కదూ, పెట్టుకోను. మీ చేతులతో మీరే నా కాళ్ళకి పెట్టేలా చేస్తాను. లేకపోతే నా పేరు సావిత్రి కాదు. గోడు పగలుకుంటున్నా గోడు కట్టేస్తాడు. మరి ఎలా? ఈ గదిలో నుంచి నేను ఆ గదిలోకి చేరేదెలా? దోమలు కుడుతున్నాయంటే తోటోస్ పెట్టుకోమంటాడు. పీడకలు వస్తున్నాయంటే హనుమాన్ చాలీసా తల కింద పెట్టుకోమంటాడు. మరి ఎలా? ఎలా సావిత్రి, ఎలా? ఏం మనిషి ఏంటో. పక్క గదిలో భార్యుంది, పాపం ఒంటరిగా నిద్రపోతుందో లేదో నా ధ్యాస లేకుండా కుంభకర్ణుడిలో నిద్రపోతున్నాడు. అలాని సావిత్రి కామ్గా ఉంటుందా? ఉండదు. ఏదో ఒకటి చేస్తుంది, చేసి తీరుతుంది. ఏం చేస్తుంది? ఏదో ఒకటి చెయ్యాలి. ఆయన వచ్చేలోపు ఏదో ఒకటి చేయాలి.
మధ్యలో నీ గోలంటే ఎస్ సావిత్రి, నీ బుర్ర పాదరసంలో పనిచేస్తుంది. ఇప్పుడు చూపిస్తా. ఎలక్ట్రీషియన్ వా? గుర్తు పట్టాలనే కదా వైర్లతో వచ్చాను. ఓహో, వైర్లతో వచ్చావంటే ఎలక్ట్రీషియన్ వి. మరి వాచ్మెన్ అంటే గేట్ తో వచ్చాడువా? ఫ్యాన్ చూడ తిరుగుతోందిగా. తిరగకూడదు. సరిగ్గానే విన్నావు. మేడం, నన్ను అందరూ రిపేర్ చేయడానికి పిలుస్తారు. నేను రిపేర్ రావడానికి పిలిచాను. వైర్లో కరెంట్ ఒంట్లో కూడా దాచుకున్నావా ఏంటి? ప్రతిదానికి షాక్ అవుతున్నావు. మేడం, అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఫ్యాన్ తిరుగుతుంది. తిరగడానికే కదా ఫ్యాన్ ఉంది. అదలా తిరగడం నాకు ఇష్టం లేదు. ఎవరైనా ఫ్యాన్ ఆగిపోతే పిలుస్తారు. ఆపమని పిలిచిన మొట్టమొదటి వ్యక్తి మీరే మేడం. టైం లేదు. అది తిరగకుండా చేస్తావా లేదా? ఫ్యాన్ రిపేర్ చేయడానికి 50 రూపాయలు తీసుకుంటాను. చెడగొడితే 100 ఇస్తా. మాట తప్పకూడదు. ఫ్యాన్ తిరగకూడదు. 100 మర్చిపోకూడదు. డన్. ఎంత సులభం అని తెలిస్తే నేనే పీకేసేదానిగా. వైర్ ను మనం పీకితే కరెంట్ పోతుంది, కరెంటు మనల్ని పీకితే ప్రాణం పోతుంది. అందుకే ఇలాంటి రిస్కులు చేయకండి. అయిపోయిందా మాట్లాడమా? చెడగొట్టడం. మళ్ళీ అవసరం వస్తే నన్ను పిలవండి. బాయ్. ఈ రోజు ఆయన గదిలో మకాం గ్యారెంటీ.
ఏమైంది సావిత్రి? కాలు మళ్ళీ నొప్పెడుతోందా? టాబ్లెట్స్ ఏమన్నా తీసుకురానా? అబ్బా, అవసరం లేదు. మరి ఈ టైంలో వచ్చావు? అది నిద్ర పట్టడం లేదా? నేను ఈ గదిలోనే పడుకుంటాను. ఏ, నీ గదిలోనే పడుకోవచ్చుగా? అవతల ఫ్యాన్ సరిగ్గా పనిచేయడం లేదు. ఓ అవునా? ఏమైందో చూద్దాం పదా. అయ్యా, ఎందుకు? ఈ టైంలో కరెంట్తో పని కాదు. ఉదయం చూడొచ్చులేండి. ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాను. సరే పడుకో. మంచి నిద్ర పాడు చేసినట్టున్నాను. పడుకోండి. అరే, మీరెక్కడికండి? నీకు ఇబ్బంది లేకుండా నేను హాల్లోకి వెళ్ళి పడుకుంటాను. అది ఏమండి, నా మార్పుని, నా ఇష్టాన్ని గుర్తించలేనంతగా మిమ్మల్ని మార్చింది నేనే. ఆ తప్పుకి ఇంకెంతకాలం భరించాలో ఏమో. ఎప్పటికీ మీకు నేను అర్థం అవుతాను. ఒకప్పుడు నా చేత్తో కాఫీ అందిస్తే తాగాలని ఆశపడ్డారు కదూ. ఈ రోజు నుంచి నా చేత్తోనే మీకు కాఫీ ఇస్తాను. అప్పుడైనా నేను మారిపోయానని మీకు అర్థమవుతుంది. ఏమండి, కాఫీ అక్కడ పెట్టేళ్ళు. అక్కడ పెట్టేసేళ్ళు. దేవుడా, నా మనసీనికి ఎప్పటికి అర్థం అవుతుంది? ఓ, స్నానం చేస్తున్నట్టున్నారు. కాఫీ ప్లాన్ కలిసి రాలేదు. కాసేపు ఆగితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఎలాగైనా సరే ఇవాళ ఆయన మీద నాకున్న ప్రేమను అర్థమయ్యేలా చేయాలి. ఎలా చేయాలి? ఆలోచించవే సావిత్రి.
అరే, షర్ట్ బటన్ ఊడిపోయిందేంటి? అయ్యో, ఏమైందండి? షర్ట్ బటన్ ఊడిపోయింది. బటన్ ఊడిపోయిందా? ఇప్పుడు ఎలాగండి? షర్ట్ చేంజ్ చేసుకుంటాను సావిత్రి. షర్ట్ చాలా బాగుంది, నేను ఇప్పుడే కుడతాను. వదిలే సావిత్రి, నీకెందుకు శ్రమ? అలాగే నాకెందుకు శ్రమ అని మీరు అనుకుని ఉంటే ఇవాళ నేను నడిచేదాన్నే కాదు, బెడ్ మీదే ఉండేదాన్ని. అది వేరు సావిత్రి, ఇప్పుడు షర్ట్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది కదా. బటన్ కుట్టేసినా సరిపోతుంది కదా. మీ నవ్వుకు అర్థం ఏంటి? అంటే ఈ పని కూడా సావిత్రికి రాదనా? అదేం కాదు. ఏం కాదు? ఏమండి, సేవలు చేయడం మీకే కాదు, సావిత్రి కూడా వచ్చు. ఒక్క అవకాశం ఇవ్వండి. పర్వాలేదు సావిత్రి, ప్లీజ్. ఇట్స్ ఓకే. ఒకే ఒక అవకాశం ప్లీజ్, ఒకే ఒక అవకాశం, ఒకే అవకాశం ప్లీజ్. సరే, ఇప్పుడే వచ్చేస్తానండి. ఏమైంది సావిత్రికి? తమరితోనే సమయమంతా గడిచిపోతున్నా, తమరి వైపే అడుగులన్నీ నడిచిపోతున్నా, మమతలోనో మాయలోనో అలై మెరిసానా, తమరితోనే సమయమంతా గడిచిపోతున్నా, తమరి వైపే అడుగులన్నీ నడిచిపోతున్నా. వరము అవసరము అసలిప్పుడు ఇది ఏమో ప్రేమ, ఎదపైన వాలే భారము, హృదయాలు అల్లే దారము, తెలియరాక తీర్చలేక ఇలా మిగిలానా, తమరితోనే సమయమంతా గడిచిపోతున్నా, తమరి వైపే అడుగులన్నీ నడిచిపోతున్నా. విడిచి నిన్ను మరచి నిదురవదు కొనుకైనా, అవునా వదలాలని ఆలోచన ఒకవైపు నాకే తోచిన, గడప దాటి గాలులన్నీ ఇటు రమ్మన్నా, తమరితోనే సమయమంతా గడిచిపోతున్నా, తమరి వైపే సావిత్రి, త్వరగా, ఆఫీస్ టైం అవుతోంది. అయిపోయిందండి. థ్యాంక్ యూ. వస్తాను. ఓ, ఒక్క నిమిషం అండి. జాగ్రత్త అండి. నువ్వు జాగ్రత్త. ఒక్క నిమిషం అండి. ఏమైంది సావిత్రి? ఇందాక ఇక్కడ నీళ్లు పడ్డాయి, తడుందేమోనని ఆరిపోయిందిలేండి. రండి. ఓ, క్యారేజ్ మర్చిపోయానా? థ్యాంక్ యూ. బాయ్. బాయ్.
పవన్ ఎప్పుడు గుర్తొస్తాడో ఏంటో. ఏంటిది? త్వరలో మనకి విడాకులు వస్తాయి. ఈ పేపర్స్ జాగ్రత్తగా పెట్టుకో. విడిపోయినా ఈ భరణం మనల్ని మనకి నెల నెలా గుర్తు చేస్తుంది.